నమస్తే. లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఈ సమయంలోనే అనేక స్ట్రాటజీస్ కంపెనీలు, అనేక సర్వే కంపెనీలు వారి సర్వేలను చేసి బయటపెడుతున్నాయి. ఇందులో భాగంగా ఇండియా టుడే ఒక సర్వే రిపోర్ట్ని నిన్న విడుదల చేసింది. ఆ రిపోర్ట్ మాత్రం తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కొంత ఎలర్ట్లా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా సీట్లు వస్తున్నా తెలంగాణలో మాత్రం కొంచెం సీట్లు తగ్గే అవకాశం ఉందంటూ ఇండియా టుడే సర్వే వెల్లడిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడున్న బీజేపీ నేతలు కొంత అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఆ సర్వేకి సంబంధించిన వివరాలు ఒకసారి చూస్తే తెలంగాణలో కాంగ్రెస్కి 10 సీట్లు వస్తాయంటూ ఇండియా టుడే సర్వేలో వెల్లడించినట్టుగా మనకు తెలుస్తుంది. కమలానికి కేవలం 3 సీట్లు, కారుకు 3 సీట్లు, మజ్లిస్కి 1 సీటు వస్తుందంటూ ఈ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పోల్లో వెల్లడించినట్టుగా మనం ఈ వార్తను మనం చూస్తున్నాం. తెలంగాణలో అసెంబ్లీలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ అభిప్రాయ సేకరణలో తేలింది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ 10 సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే తెలిపింది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కేవలం 3 సీట్లే దక్కుతాయని, తెలంగాణలో ఎక్కువ సీట్లపై ఆశలు పెట్టుకున్న బీజేపీకి 3 సీట్లే వస్తాయని, మజ్లిస్కు యథాప్రకారం 1 సీటు లభిస్తుందని పేర్కొంది. బీఆర్ఎస్కు 29.1%, బీజేపీకి 21.1% ఓట్లు లభిస్తే కాంగ్రెస్కి మాత్రం 41.2% ఓట్లు లభించే అవకాశం ఉన్నట్టుగా ఈ వార్త మనకు కనిపిస్తుంది. భారీగా ఓట్లు లభిస్తాయని ఈ పత్రిక అంచనా వేసింది. ఈసారి లోక్సభలో 400 సీట్ల లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ తెలంగాణపై మరింతగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కిందటిసారి కన్నా ఈసారి ఆ పార్టీకి 1 సీటు తక్కువగానే వస్తుందని ఇండియా టుడే సర్వేలో తేలడం గమనార్హం. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 9 సీట్లు రాగా బీజేపీకి 4 సీట్లు, కాంగ్రెస్కి 3 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇండియా టుడే సంస్థ ఈ సర్వేను 2023 డిసెంబర్ 15వ తేదీ నుంచి 2024 జనవరి 28 నడుమ నిర్వహించింది. అన్ని లోక్సభ సీట్ల పరిధిలో 35,801 మందిని ప్రశ్నించి ఈ రిపోర్టు విడుదల చేసినట్టుగా కనిపిస్తుంది. చిన్న శాంపిలే మరి, కానీ ఒక మూడ్ ఆఫ్ ద నేషన్ మాత్రం భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణలో మాత్రం కొంచెం సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు కొంత అలర్ట్ అవ్వాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మోదీ హ్యాట్రిక్ ఖాయమంటూ ఈ సర్వేలో వెల్లడించినట్టుగా తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 304 సీట్లు బీజేపీకి సొంతంగా లోక్సభ ఎన్నికల్లో రాబోతున్నాయని, ఎన్డీఏకు మొత్తంగా కూటమికి కలిపితే 335 ఓట్లు రాబోతున్నాయని, ఇండియా కూటమికి 166 సీట్లు, కాంగ్రెస్కి కేవలం 71 సీట్లు మాత్రమే వస్తాయన్నటువంటి ఈ సర్వే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో వెల్లడిస్తున్నటువంటి వార్తను మనం చూస్తున్నాం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ మరోసారి విజయకేతనాన్ని ఎగరవేయనుందని మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే ఛానల్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. బీజేపీ 304 సీట్లతో సొంతంగా మెజారిటీ సాధించి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని, బీజేపీ భాగస్వామ్య పక్షాలు కూడా కలుపుకుంటే ఎన్డీఏ కూటమి బలం 335 స్థానాలకు చేరుకునుందని ఈ సర్వే తెలిపింది. బీజేపీని ఈసారి కేంద్రంలో గద్దె దించాలని భావిస్తున్న ప్రతిపక్ష ఇండియా కూటమి 166 సీట్లకే పరిమితమవుతుందని, కాంగ్రెస్ 71 సీట్లను గెలుచుకుంటుందని పేర్కొంది. సర్వేలో భాగంగా గత ఏడాది డిసెంబర్ 15 నుంచి జనవరి 28 మధ్య దేశంలోని 543 నియోజకవర్గాల్లో 35,800 మందిని వ్యక్తులను ఇండియా టుడే సర్వే చేసింది. ఈ సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా 80 స్థానాలున్న యూపీలో మరోసారి బీజేపీ ప్రభంజనం సృష్టించబోతుంది. ఆ పార్టీ సొంతంగా 70 సీట్లను గెలుచుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. 80 సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఎన్డీఏకి 72 సీట్లు, అంటే గత ఎన్నికలతో పోలిస్తే 8 సీట్లు పెరగబోతున్నట్టుగా మనకి +8 పేరుతో 8 సీట్లు పెరగబోతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆప్నాదల్ మిత్రపక్షానికి 2 సీట్లు ఉన్నట్టుగా తెలుస్తుంటే 2019లో ఈ 2 పార్టీలు కలిపి 64 సీట్లు రాగా ఇప్పుడు అవి పెరగనున్నాయి. ఇక ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన సమాజ్వాదీ పార్టీ గత ఎన్నికల్లో గెలుచుకున్న 15 స్థానాల్లో 8 కోల్పోయి ఈసారి కేవలం 7 స్థానాలకు పరిమితం కానుంది. కాంగ్రెస్ కేవలం 1 సీటునే గెలుచుకుంది అంటూ యూపీకి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. ఓన్లీ 1 సీటు మాత్రమే వస్తుంది. 80 సీట్లలో 1 సీటు మాత్రమే వస్తుందనేటువంటి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చెప్తుంది. బీఎస్పీకి 1 సీటు కూడా దక్కే అవకాశాలు లేవు. యూపీ తర్వాత అత్యధిక సీట్లున్న మహారాష్ట్రలో 48 సీట్లలో ప్రధాన పార్టీలుగా ఉన్న శివసేన, ఎన్సీపీలు అంతర్గత పోరుతో 2 శిబిరాలుగా చీలిపోయిన విషయం తెలిసిందే. శివసేనలో ఉద్ధవ్ వర్గం
ఎన్సీపీలో శరద్ పవార్ వర్గం ఇండియా కూటమిలో ఉండగా సీఎం ఏక్నాథ్ షిండే నాయకత్వంలో శివసేన, అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ ఎన్డీఏలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు 26 ఇండియా కూటమికి గెలుచుకోనుంది. అయితే ఇక్కడ ఎక్కువ సీట్లు ఇండియా కూటమికి రానున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ 12 సీట్లు, మిత్రపక్షాలతో కలిపి 14 సీట్లు గెలుచుకోనున్నాయి. ఇక 42 సీట్లున్న పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 22 సీట్లను గెలుచుకోనుంది. బీజేపీకి 19 సీట్లు, కాంగ్రెస్ 1 సీటు లభించవచ్చు. 40 సీట్లున్న బీహార్లో ఎన్డీఏ 32, ఇండియా 8 సీట్లను గెలుచుకోబోతుందని, 39 సీట్లున్న తమిళనాడులో అన్ని సీట్లను డీఎంకే, కాంగ్రెస్తో కూడిన ఇండియా కూటమి గెలుచుకోబోతున్నట్టు తెలిసింది. తమిళనాడు మొత్తం క్లీన్ స్వీప్ కాబోతుంది అన్నట్టుగా ఈ సారాంశం ఉంది. మొత్తం ఇండియా కూటమి గెలుచుకోబోతుంది. అక్కడ బీజేపీకి స్థానం లేదు. అంటే మొదటి నుంచి కూడా తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ స్థానం లేనట్లు కనిపిస్తుంది. గుజరాత్, రాజస్థాన్లను గత ఎన్నికల్లోగా ఈసారి కూడా బీజేపీ పూర్తిగా స్వీప్ చేయనుందని ఈ సర్వే వెల్లడించింది. తమిళనాడు కాంగ్రెస్ స్వీప్ చేస్తే గుజరాత్, రాజస్థాన్లో బీజేపీ స్వీప్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎవరికి ఎన్ని సీట్లు అంటూ ఒకసారి ఈ చార్ట్ని మనం చూద్దాం. మొత్తం ఎన్డీఏ, ఇండియా కూటమికి సంబంధించినటువంటి రెండు చూస్తే ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉంటే 72 +8 బీజేపీకి పెరగబోతున్నాయి. ఇండియా కూటమికి -8 వచ్చి 8 సీట్ల దగ్గర ఆగిపోతున్నట్టు కనిపిస్తుంది. మహారాష్ట్రలో 48 సీట్లుంటే 22 సీట్లను ఎన్డీఏ ఖాతాలో వేశారు. ఇక్కడ -19 సీట్లు కోల్పోబోతున్నట్టుగా తెలుస్తుంది. అదే ఇండియా కూటమికి 21 సీట్లు పెరిగి 26 సీట్లు రాబోతున్నట్టుగా ఈ సర్వే తెలుపుతుంటే, పశ్చిమ బెంగాల్లో 42 సీట్లుంటే 1 సీటు పెరిగి 19 ఎన్డీఏకి రాబోతుంటే 1 సీటు తగ్గి ఇండియా కూటమికి 23 రాబోతున్నట్లున్నది. బీహార్లో 40 సీట్లు ఉంటాయి, -7. బీహార్లో కూడా కొంత నెగిటివ్ అవుతుంది. 32 సీట్లకి ఎన్డీఏ కూటమి పరిమితమవుతుందని, 7 సీట్లు పెరిగి 8 సీట్లతో ఇండియా కూటమి ఉండబోతుంది. తమిళనాడులో అయితే ఇక్కడ 0 కనిపిస్తుంది. చాలా స్పష్టంగా 39 సీట్లలో 1 సీటు కూడా ఇండియాకు వచ్చే అవకాశం లేనట్టుగా ఉంది. అదేవిధంగా 1 సీటు పెరిగి ఇండియా కూటమి 39 సీట్లను మొత్తం కైవసం చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఇక మధ్యప్రదేశ్లో 29 సీట్లు ఉంటే ఇక్కడ మొత్తంగా 27 సీట్లు ఇండియా కూటమికి వస్తుంది. అయినా 1 సీటు తగ్గే అవకాశం ఉన్నట్లుగా సర్వే రిపోర్ట్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇండియా కూటమికి 2 సీట్లు, 1 సీటు పెరిగి 2 సీట్లు, గతంలో 1 సీటే ఉంది, ఇంకో సీటు పెరిగే అవకాశం ఉంది. కర్ణాటకలో 28 పార్లమెంటు స్థానాలు ఉంటాయి, లోక్సభ స్థానాలు ఉంటాయి, 24 ఎన్డీఏ కూటమికి రాబోతుంది. అయినా సరే ఇక్కడ -3 సీట్లను కోల్పోయి ఇండియా కూటమి 4 స్థానాల్లో 3 సీట్లు పెరిగి 4 స్థానాలకు చేరుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇక గుజరాత్లో 26 సీట్లకు 26 ఇండియా కూటమి, రాజస్థాన్లో 25 సీట్లకు 25 గుజరాత్లో 26 సీట్లకు 26 ఎన్డీఏ కూటమి, రాజస్థాన్లో 25 సీట్లకు 25 ఎన్డీఏ కూటమి రాబోతున్నట్టుంది. ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలు ఉంటే ఇక్కడ టీడీపీకి 17 సీట్లు, వైఎస్ఆర్సీపీకి 8 సీట్లు ఉన్నట్టుంది. వారిని అటు ఎన్డీఏ కూటమిలో కానీ ఇండియా కూటమిలో కానీ ప్రస్తుతానికి చేర్చలేదు, విడివిడిగానే పోటీ చేస్తున్నారన్నటువంటి ఎగ్జంప్షన్లో ఇండియా టుడే ఈ సర్వేలో చెప్తుంది. ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు ఉంటే టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తున్నట్టుగా ఈ సర్వే రిపోర్ట్ తెలుపుతుంది. కేరళకి సంబంధించినటువంటి కేరళలో అయితే జీరోనే మళ్ళీ ఎన్డీఏ కూటమి కనిపిస్తుంటే 20కి 20 ఇండియా కూటమి రాబోతున్నట్టుంది. తెలంగాణలో 17 సీట్లలో 3 సీట్లు ఇంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. మొత్తం తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది. జార్ఖండ్లో 14 సీట్లలో 12 ఎన్డీఏ కూటమి, అస్సాంలో 14 సీట్లలో 12 ఎన్డీఏ కూటమి, పంజాబ్లో 13 సీట్లలో ఇక్కడ ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు రానున్నట్టుగా ఈ వార్తను మనం ఈ సర్వే రిపోర్టు మనకు కనిపిస్తుంది. పంజాబ్లో కూడా 10 సీట్లతో కాంగ్రెస్ కూటమి ముందుండబోతుంది. హర్యానాలో 8 సీట్లు ఎన్డీఏ గెలుచుకోబోతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఉత్తరాఖండ్లో మొత్తం బీజేపీ, ఢిల్లీలో ఎన్డీఏ కూటమి, జమ్మూ కాశ్మీర్లో 2 ఎన్డీఏ 3 ఇండియా కూటమి, హిమాచల్ ప్రదేశ్లో 4 సీట్లు ఉంటే 4 సీట్లనే మొత్తంగా బీజేపీ కూటమి గెలుచుకోబోతున్నట్టుగా మనకి వార్త. మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో, కాకపోతే ఇది శాంపిల్ చాలా చిన్నది, 35,801 మాత్రమే సర్వే చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటికే మనకు కూడా అర్థమవుతుంది, మూడ్ ఆఫ్ ద నేషన్ అయితే భారతీయ జనతా పార్టీనే మరోసారి దేశంలో అధికారంలోకి రాబోతుంది, మోదీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారంటూ చాలా స్పష్టమైనటువంటి సర్వే రిపోర్ట్ కానీ ప్రజల్లో అనుకోవడం కూడా చాలా స్పష్టంగా తెలిసింది. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం ఉంది. మొదటి నుంచి మనకు ఆ వాతావరణం కనిపిస్తుంది.
మొన్ననే అధికారంలోకి వచ్చారు కాబట్టి మళ్ళీ కూడా వారికే ఎక్కువ ఓట్లు వేస్తారన్నటువంటి మూడ్ ఆఫ్ ద నేషన్. ఒక విధంగా చెప్పాలంటే సర్వే సంస్థలు వెళ్ళినప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నదో ఆ పార్టీకే ఓటు వేస్తామని సహజంగా ప్రజలు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వచ్చిన వారు ఎవరు అడుగుతున్నారో తెలియకపోవడం వల్ల కూడా ప్రజలు కొంత అయోమయానికి లోనై కూడా అదే సర్వే రిపోర్ట్‌లో చెప్తున్నారు. కానీ ఇలాంటి సర్వేలు చాలా సందర్భాలలో వాటి ఫలితాలు మనం చూస్తూనే ఉన్నాం. మూడ్ ఆఫ్ ద నేషన్ అయితే మోదీకి కనిపిస్తున్నా, తెలంగాణలో కొంత కాంగ్రెస్ వస్తదని కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు కొంత అలర్ట్ అయ్యి ఇక మోదీకి సంబంధించిన పథకాలు కావచ్చు, బీజేపీకి సంబంధించిన పథకాలు గానీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటే మరికొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉండొచ్చు.